వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్ వేలో మంచి చిక్కటి గ్రేవీతోటి కమ్మగా మనం చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మనము బగారా రైస్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే చికెన్ కర్రీ అనేది ట్రై చేయండి. మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇలా ఒక బౌల్ అనేది స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం గరం మసాలాలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయలు అనేది ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నానండి. అలాగే టమాటాలు కూడా ఒక 2 తీసుకున్నానండి. వాటిని కూడా ముక్కలుగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకొని ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే నేనైతే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అనేది తొక్క తీసి తీసుకున్నానండి. అలాగే ఒక ఇంచు అల్లం ముక్క అనేది ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఒక 10-15 వరకు అయితే కాజు పప్పులను అనేది యాడ్ చేసుకున్నానండి. కాజు పప్పులను యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక 5 నిమిషాల పాటు మనం ఆనియన్ టమాటా అనేది ఇలా మెత్తగా మగ్గించుకోవాలండి. చూడండి ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ బౌల్ అనేది తీసి సపరేట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి అనేది పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. బటర్ యాడ్ చేయడం వల్ల మన కర్రీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. బటర్ అనేది మెల్ట్ అయ్యాక దీంట్లోనే కొంచెం గరం మసాలాలు అలాగే మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నానండి. ఇవనేది కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో నేనైతే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ అనేది యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు అనేది యాడ్ చేసుకున్నాక మనము ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా పోయి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనము మూత పెట్టి చికెన్ అనేది మనం మగ్గించుకోవాలండి. మనము చికెన్ అనేది కొంచెం సేపు అనేది మగ్గించుకుందామండి. చూడండి ఈ విధంగా చికెన్లోని వాటరు పచ్చివాసన కూడా పోయిందండి. ఇలా మగ్గించుకున్న చికెన్లోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారము అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దీంట్లోనే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలాలు అనేది చికెన్ పీసెస్కి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే మనం చికెన్ అనేది ఇలా మగ్గించుకోవాలండి. ఇలా చికెన్ అనేది మగ్గించుకున్నాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే ఏదైతే ఉందో టమాటా ఆనియన్ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఇలా అనేది బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి కొంచెం సేపు అయితే చికెన్ అనేది మగ్గించుకోవాలండి. ఇలా చికెన్ అనేది మగ్గుతున్నప్పుడే దీంట్లోనే నేనైతే ఫ్రెష్గా తీసుకున్న పెరుగు అనేది ఒక పావు కప్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందామండి. కసూరి మేతి అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి చికెన్లోంచి నూనె పైకి తేలి ఇలా గ్రేవీ చిక్కబోయే వరకు అయితే ఉడికించుకోవాలండి. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా గ్రేవీ అనేది చిక్కబడిపోయింది. నూనె కూడా పైకి తేలిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకుందామండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చికెన్ కర్రీ అనేది తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది వైట్ రైస్లో కూడా చాలా బాగుందండి. బగారా రైస్లో కానీ అలాగే చపాతీలో కానీ టేస్ట్ అనేది చాలా బాగుందండి. పీసెస్ కూడా జ్యూసీగా గ్రేవీ అనేది చిక్కగా కమ్మగా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ఈ చికెన్ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి.